వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు మనం ఒక రివ్యూ అయితే మీ ముందు తీసుకొచ్చాను. కొత్తలో ఒక మూవీ మలయాళంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. అండ్ ఇప్పుడు మన తెలుగులో కొత్తలోకతో రిలీజ్ అయ్యి ఇవాల్టికి 50 కోట్లు క్రాస్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో చిన్న సినిమా అని మీరు అనుకోవచ్చు, కానీ యాక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే కళ్యాణి అండ్ ప్రియదర్శ్. సో ప్రియదర్శ్ అండ్ కళ్యాణి వీళ్ళు ఎక్స్పీరియన్స్ యాక్టర్సే. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో అయితే సినిమాని అయితే ఎక్కడికో తీసుకెళ్లారు గైస్. సినిమా చూసినంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంది. మంచి క్యూటెస్ట్ లవ్ స్టోరీ, ఒక సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని మిక్స్ అయితే కనిపించినాయి ఈ మూవీస్ లో అయితే. సో నాకు ఓవరాల్ గా అయితే ఈ సినిమా అయితే సూపర్ అనిపించింది. అండ్ మన తెలుగు స్టేట్ మూవీలా అనిపించింది, ఎక్కడ రీమేక్ లా నాకు అనిపించలేదు. సినిమా అయితే సూపర్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ అయితే ఒక ట్విస్ట్ ఉంది గైస్. ఆ ట్విస్ట్ మేము రివీల్ చేయదలుచుకోలేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అవుతారు. అండ్ ప్రియదర్శన్ ప్రేమలు అనే సినిమాతో మన తెలుగులో బాగా బిగ్గెస్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అండ్ ఈ సినిమాతో కూడా అంతకు మించి బిగ్గెస్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇంకా సక్సెస్ రన్ అవుతూనే ఉంది ఈ సినిమా అయితే. సో చూద్దాం ఈ సినిమా ఇంకెంత కలెక్షన్ చేస్తుంది ఏంటి. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే కొత్తలోకకి మూవీ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, దుల్కర్ సల్మాన్. సో దుల్కర్ సల్మాన్ మన తెలుగులో ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో మనందరూ తెలిసిందే. ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగులో కూడా మంచి ఎలాంటి మచ్చలేని యాక్టర్, హీరో అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది మన తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ మంచి సపోర్ట్ అండ్ సక్సెస్ తో రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమాకి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వట్లేదు అనేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు సుందరకాండ అండ్ అర్జున్ చక్రవర్తి అండ్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వట్లేదు అనేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఫైనల్ గా సుందరకాండ, అర్జున్ చక్రవర్తి ఇంకా ఎక్సెట్రా మూవీస్ కన్నా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ అయితే వచ్చాయి. ఈ వీకెండ్ లో ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది. అతి తక్కువ టైంలోనే 50 కోట్లు క్రాస్ చేసింది ఈ సినిమా. అండ్ ఈ సినిమా బడ్జెట్ కూడా నాకు తెలిసి ప్రొడ్యూసర్ గా చెప్పారు 35 crores పెట్టి నిర్మించారనేసి చెప్తున్నారు. సో మేబీ పెట్టిన బడ్జెట్ ఎప్పుడో వచ్చేసింది. అంతకు మించి ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీ. సో దుల్కర్ సల్మాన్ గారు అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనేసి గట్టిగా కోరుకుందాం. ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కళ్యాణి మనందరూ తెలిసిందే, ఆలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదు. సో మరి కళ్యాణి గారు కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో కొత్తలోక అనే సినిమా కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈమె క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంది. సో ఈమెది అసలు స్టోరీ సెలెక్షన్ కి ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకోవడం అంటే అది డేరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ హీరోయిన్స్. సో మాక్సిమం హీరోయిన్స్ అందరూ లవ్ స్టోరీస్, యాక్షన్ స్టోరీస్ ఎంచుకుంటుంటారు. కానీ కళ్యాణ్ గారు ఎంచుకోవడం అంటే చాలా గ్రేట్ అనిపించింది గైస్. అండ్ సుదర్శన్ కూడా మంచి ఒక లవ్ స్టోరీ కాన్సెప్ట్ మంచిగా అలాంటి సబ్జెక్ట్స్ కాకుండా ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అండ్ సినిమా అయితే ఓవరాల్ గా అయితే నాకు చించి పడేసాడు. మంచి యాక్టింగ్ నాకైతే ఫుల్ నచ్చేసింది గైస్. అండ్ క్లైమాక్స్ అయితే ఏమన్నా ట్విస్ట్ అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి. అండ్ ఇంకో నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, చాప్టర్ 2 ఇంకే రకరకాలు ఉంటాయంట. మరి చూద్దాం, అది రివీల్ చేయాలి డైరెక్టర్ గారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎంస్ అన్ని చించి పడేశారు. సో ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి 5కి 2.75 రేటింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను గైస్. అండ్ దుల్కర్ సల్మాన్ గారు నిర్మాణంలో ఈ కొత్తలోక సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రన్ అవుతూనే ఉంది. అత్యధిక కలెక్షన్స్ కూడా క్రాస్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ నాకు తెలిసి 100 crores క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది గైస్. అండ్ దట్స్ ఇట్. ఇంకేమైనా మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.